భగవతే మహా సుదర్శనాయ దీప్త్రై జ్వాల పరితాయ సర్వదిక్ శోభనాకారాయ హూం ఫట్ బ్రహ్మణే పరం జ్యోతిష్యే సహస్రర హూం ఫట్. ఇది సుదర్శన చక్రాన్ని పూజించే మంత్రం. సుదర్శన చక్రాన్ని ఎవరైతే పూజిస్తారో వారికి ఇహపరలోకాల్లో భయాలనేవి ఉండవు. దుష్టశక్తుల నుంచి రక్షణ కలుగుతుంది. శ్రీహరి ఆయుధమైన సుదర్శన చక్రం ఎందరో రాక్షసుల గొంతుకులను తెగనరికిన చక్రం ఇది. గజేంద్ర మోక్షంలో ముసలిని తునాతునులకు చేసిన ఆయుధం సుదర్శన చక్రం. రాహుకేతవుల కంఠాలను ఒక్క వేటుతో తెగనరికింది. లయకారుడు మహాశివుడు సతివియోగంతో ఆమె శరీరాన్ని భుజాలపై వేసుకొని సంచరిస్తున్న వేళ ఆ మాయ నుంచి బయటకు వచ్చేందుకు లోకాలను రక్షించే శక్తిపీఠాలు ఆవిర్భవించేందుకు సుదర్శన చక్రాన్ని వినియోగించాడు. ఇంతటి మహిమాన్వితమైన శక్తివంతమైన సుదర్శన చక్రం అసలు శ్రీ మహావిష్ణువు చేతికి ఎలా వచ్చింది? దాని ఆవిర్భావం ఎలా జరిగింది? ఒకవేళ సుదర్శన చక్రాన్ని మహావిష్ణువు కాకుండా మరొకరు ఎలా అడ్డుకోగలుగుతారు? సుదర్శన చక్ర కథ ఏంటి? ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుదర్శన చక్రం రెండు పదాల సంయోగం. ఈ రెండు పదాల్లోనూ మొదటి పదం సుదర్శన అన్నది కూడా రెండు పదాల నుంచి ఉద్భవించినదే. సు అంటే మంచి అని, దర్శన అంటే దృష్టి, ధర్మము, చూపు అని అర్థాలున్నాయి. చక్రము అంటే గుండ్రనిధి అని కూడా అర్థం ఉంది. దీనిని బట్టి సుదర్శన చక్రం అంటే శుభకరమైన దృష్టిగల చక్రము అని అర్థం ఉంది. ధర్మాన్ని రక్షించే చక్రము అని కూడా అర్థం. ఇక ఆహిర్బుద్భయ సంహిత ప్రకారం సుదర్శన చక్రం అనేది సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వశక్తివంతుడైన ఆ మహావిష్ణువు సంకల్పం ప్రకారమే పనిచేస్తుంది. మరో విధంగా చెప్పాలంటే చెడును అంతం చేసి మంచిని స్థిరపరిచే అస్త్రంగా సుదర్శన చక్రాన్ని చెప్తాం. పంచరాత్ర సంప్రదాయానికి చెందిన ఈ ఆహిర్బోధ్మయ సంహిత గ్రంథం శ్రీ మహావిష్ణువు 4 చేతులలో కుడివైపు వెనుకనున్న చేతిలో ఉంటుంది. ఋగ్వేదం ప్రకారం ఈ ఆయుధం శ్రీ మహావిష్ణువు రూపముగాను కాలచక్రంగాను చెప్తారు. కాలచక్రంలో కాలం అంటే సమయం అని కాదు, కాల అంటే నలుపు, మరణం అని కూడా అర్థం. చక్రం అంటే ఆయుధం అని అర్థం. పురాణాల ప్రకారం సుదర్శన చక్రాన్ని దైవశిల్పి విశ్వకర్మ రూపొందించారని చెప్తారు. సూర్యుని తేజస్సుతో ఈ సుదర్శన చక్రాన్ని తయారు చేసినట్లుగా చెప్తారు. రామాయణంలో కూడా సుదర్శన చక్రం గురించిన ప్రస్తావన ఉంటుంది. శివపురాణంలోని కోటి యుద్ధ సంహిత ప్రకారం శ్రీ మహావిష్ణువు కోసం మహాదేవుడు సుదర్శన చక్రాన్ని సృష్టించి ఇచ్చారని చెప్పబడింది. దుష్ట శిక్షణ కోసం అత్యంత శక్తివంతమైన ఆయుధం అవసరం కాగా మహాశివుడు ఈ ఆయుధాన్ని సృష్టించి విష్ణువుకు ఇచ్చారని అంటారు. మరో కథ ప్రకారం శ్రీ మహావిష్ణువు మహాశివుని గురించి సహస్రనామార్చన చేస్తూ ఒక్కో నామానికి ఒక్కో తామర పువ్వును సమర్పిస్తూ వచ్చాడట. అయితే సహస్రనామాల్లో ఒక పువ్వు తక్కడంతో విష్ణువు తన కంటిని పువ్వుగా సమర్పించారని, విష్ణు భక్తికి మెచ్చిన శివుడు అత్యంత శక్తివంతమైన సుదర్శన చక్రాన్ని ఇచ్చినట్లుగా చెప్తారు. విష్ణు పురాణం ప్రకారం మహాశివుని గురించి 1000 సంవత్సరాలు తపస్సు చేయగా శివుడు కరుణించి సుదర్శన చక్రాన్ని ఇచ్చినట్లుగా చెప్తారు. ఇంకా చెప్పాలంటే మహాభారతంలోని 16వ అధ్యాయంలో సుదర్శన చక్రం గురించిన వర్ణన ఉంటుంది. ఈ చక్రం శత్రువులను అగ్నివలే దహించి వేస్తుందని, లక్ష్యాన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఆ చక్రం తిరిగి మహావిష్ణువును చేరుతుందని అంటారు. అయితే శత్రువులు హరినామం జపిస్తూ ఆయన్ను శరణు పెడితే వారిని సుదర్శన చక్రం ఏమీ చేయదని కూడా చెప్తారు. ఈ సుదర్శన చక్రం రెప్పపాటు సమయంలో కొన్ని మిలియన్ యోజనాల దూరం ప్రయాణం చేస్తుందని, అంతటి శక్తి సుదర్శన చక్రానికి మాత్రమే ఉంటుందని అంటారు. మహావిష్ణువు ప్రయోగించిన సుదర్శన చక్రాన్ని అడ్డుకోగలిగిన శక్తి ఒక శివుడికి మాత్రమే ఉంటుంది. అయితే లోక కళ్యాణార్థం ప్రయోగించిన ఈ చక్రాన్ని మహాశివుడు కూడా అడ్డు చెప్పడు. నారాయణ్ణి శరణు వేడిన వారికి మాత్రమే ఈ చక్రం నుంచి విముక్తి లభిస్తుంది. ఇది క్లుప్తంగా సుదర్శన చక్రం కథ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.